నమస్కారం డిజిటల్ న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరితో సీఎం చంద్రబాబు భేటీ వికసిత్ ఏపీ స్వర్ణాంధ్ర 2047 కు సహకరించాలని వినతి ఈ నెల 24వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించే యోచనలో ప్రభుత్వం వైసీపీ అధినేత జగన్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు మేనకోడలు మేనలుడు ఆస్తులు కాజేయాలని కుట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వికసిత్ ఏపీ స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికకు చేయూతనివ్వాలని సీఎం చంద్రబాబు నీతి ఆయోగ్ కు విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రతి ఏటా 15% వృద్ధి రేటు సాధించి 2047 కల్లా $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలియజేశారు. సచివాలయంలో నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ భేరీ బృందం సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఉన్న అవకాశాలు ఆకాంక్షలపై సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు. వన్ ఫ్యామిలీ, వన్ ఏఏ ప్రొఫెషనల్, వన్ ఎంటర్ప్రెన్యూర్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించామని, దీనికి కేంద్రం సాయం అవసరమని సుమన్ బేరీని సీఎం కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇది ఎంతో అనుకూల సమయమని, అభివృద్ధి చేసేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని సీఎం అన్నారు. ఇందులో నీతి ఆయోగ్ భాగస్వామ్యం ఖచ్చితంగా ఉంటుందని సుమన్ బేరీ హామీ ఇచ్చారు. అయితే రాష్ట్రం ఇంకా విభజన సమస్యల నుంచి తేరుకోలేదని, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఆర్థిక వివాదాల గురించి నీతి ఆయోగ్కు వివరించారు. అలాగే హైదరాబాద్ను వదులుకోవాల్సి రావడంతో పాటు ఏపీ పూర్తిగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కావడం, గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు మూలధన వ్యయంపై నిర్లక్ష్యం చూపడం, మౌలిక వసతులను కల్పించకపోవడం వంటి ఇబ్బందులు ఉన్నాయని సీఎం వివరించారు. ఈ నెల 24వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. 24న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఈ నెల 28న 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 15 రోజుల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మొదటి రోజు బీఏసీ తర్వాత సభ ఎన్ని రోజులు జరపాలి అనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాలకు మంత్రులు పూర్తి స్థాయి సబ్జెక్టుతో హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జగన్ కు విశ్వసనీయత, విలువలు ఏమాత్రం లేవని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. నీతులు చెప్పే జగన్, ఆయన మాత్రం వాటిని పాటించరని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ పేరుతో అధికారంలోకి వచ్చి ఆయన ఆశయాలు కాలరాశారన్నారు. ఆస్తుల కోసం సొంత తల్లిపైనే కేసులు వేశారని, సొంత చెల్లి, ఆమె బిడ్డలకే వెన్నుపోటు పొడిచారని ఆమె మండిపడ్డారు. కొద్ది రోజుల క్రితం రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి హైదరాబాద్ లో షర్మిల ఇంటికి వెళ్లారని, దాదాపు 3 గంటల పాటు రాజకీయ అంశాలపై చర్చించారని మీడియాలో కథనాలపై షర్మిల వివరాలను వెల్లడించారు. మాజీ సీఎం జగన్ పై పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జగన్ మాటలు దయ్యాలు వేదాలు వెల్లించినట్లు ఉన్నాయని షర్మిల విమర్శించారు. మీరా ఇంకొకరి గురించి మాట్లాడేదని విమర్శించారు. విజయసాయిరెడ్డితో చాలా అంశాలు మాట్లాడాం. జగన్ వల్ల పడిన ఇబ్బందులు విజయసాయిరెడ్డి చెప్పారు. నా పిల్లలకు సంబంధించిన విషయమే నేను చెబుతా. షేర్లు తనకే చెందాలంటూ నాపై, నా తల్లిపై కేసు వేశారు. నా మాటలు అబద్ధాలని విజయసాయిరెడ్డితో జగనే చెప్పించారు. సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి మాటలు అసత్యమని విజయమ్మే చెప్పారు. ఆ తర్వాత కూడా విజయసాయిరెడ్డిపై జగన్ ఒత్తిడి తెచ్చారట. విజయసాయిరెడ్డి అంగీకరించుకుంటే సుబ్బారెడ్డితో మాట్లాడించారు. ఆ తర్వాత మళ్లీ విజయసాయిరెడ్డిని జగన్ పిలిపించారు. విజయసాయిరెడ్డికి 40 నిమిషాలు జగన్ స్వయంగా డిక్టేట్ చేశారట. ఎలా చెప్పాలి, నాపై ఏం మాట్లాడాలో జగనే మొత్తం వివరించారట. తర్వాత ప్రెస్ మీట్ పెట్టకపోవడంతో జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారట. ఈ విషయాలన్నీ విజయసాయిరెడ్డి నాకు స్వయంగా చెప్పారని తెలియజేశారు. జగన్, అతడి భార్య ఎంతగా దిగజారిపోయారో ఆలోచించాలని, నా పిల్లలకు నీ ముఖం చూపించే ధైర్యం ఉందా అంటూ షర్మిల ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారికి, విజయసాయి రెడ్డి గారికి మధ్య జరిగిన సంభాషణ గురించి, ఆ ఇన్సిడెంట్ గురించి విజయసాయి రెడ్డి గారు నాకు చెప్పడం జరిగింది. ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారు సాయిరెడ్డి గారికి ఫోన్ చేసి, ఇలా షర్మిలమ్మ విషయాలన్నీ బయట పెట్టింది, నువ్వు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మీడియాలో షర్మిలమ్మ అబద్ధాలు చెప్తుంది అని చెప్పమని అడిగినట్లు విజయసాయిరెడ్డి గారు చెప్పారు. దానికి విజయసాయిరెడ్డి గారు సమాధానం చెప్పారంట, అలా ఎలా కుదురుతుంది సార్, రాజశేఖర రెడ్డి గారి ఇద్దరి బిడ్డలకు సమాన వాటా ఉండాలని
రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే జరిగిన డిస్కషన్స్ లో మీరు నేనే కాదు సార్, ఆ డిస్కషన్స్ లో చాలా సార్లు షర్మిలమ్మ గారు, భారతమ్మ గారు, విజయమ్మ గారు అందరూ ఉన్నారు. మరి ఇంతమందికి తెలిసిన విషయం అబద్ధమని నన్ను ఎలా చెప్పమంటారు? నా వల్ల కాదు, ఈ ఒక్కసారికి ఈ ఒక్క విషయంలో నన్ను వదిలేయండి అని బ్రతిమాలుకున్నారట. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత రోజుల్లో అదే విషయాలను సుబ్బారెడ్డి గారి చేత ప్రెస్ మీట్ పెట్టి చెప్పించడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సాయిరెడ్డి గారికి ఫోన్ చేశారని చెప్పారు. ఆ ఫోన్ కాల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు లేదు తప్పదు, ఈ విషయం నువ్వు కూడా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి షర్మిలమ్మ చెప్తున్నది అబద్ధమని చెప్పాలని చెప్తే మళ్ళీ సాయిరెడ్డి గారు, విజయమ్మ గారికి అన్ని విషయాలు తెలుసు, దయచేసి నన్ను బలవంత పెట్టకండి, నాకు ఈ విషయం జోక్యం చేసుకోవడం ఇష్టం లేదు, నన్ను వదిలేయండి అని ఎంత బ్రతిమాలినా జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదని చెప్పారు. దాంతో అమ్మ నాకు తప్పలేదు, తప్పించుకోవడానికి నేను చాలా ప్రయత్నం చేశాను, తప్పనిసరి అయి నేను ఒప్పుకోవాల్సి వచ్చింది అని సాయిరెడ్డి గారు చెప్పారు. ఆ తర్వాత సరే సార్ చెప్తాను నేను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాక జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాలో, ఏ పాయింట్స్ మాట్లాడాలో నేనే డిక్టేట్ చేస్తాను, నువ్వు నోట్ చేసుకో అని సాయిరెడ్డి గారితో చెప్పారట. తర్వాత 40 నిమిషాల పైన జగన్మోహన్ రెడ్డి గారు ఏ పాయింట్ ఎలా చెప్పాలి అని 40 నిమిషాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు డిక్టేట్ చేశారట. ఆ డిక్టేషన్ ను సాయిరెడ్డి గారు నోట్ చేసుకోవడం జరిగిందట. చేతులన్నీ కాలిన తర్వాత ఇప్పుడు కార్యకర్తలు గుర్తొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను కార్యకర్తలను పట్టించుకోలేదు, తప్పైపోయింది అని ఇప్పుడు బీదేర్పులు ఏరుస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాయకులు నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి, కార్యకర్తలు నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి అని అడుక్కుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ లేదన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అర్థమైనట్టు లెక్క. ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఖాళీ బాటిల్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ 0, 0. దోపిడీలో భాగస్వాములైన వైఎస్ జగన్, విజయసాయిరెడ్డిలు కలిసి డ్రామాలాడుతున్నారని, ఇద్దరిని నమ్మటానికి లేదని తెలుగుదేశం రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. జగన్ నాటకాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దారుణాలు, దోపిడీలు, దాడులకు కేరఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన మండిపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్ 1.4, 2.4 రెండు కూడా ప్రజాధనం దోపిడీనే ప్రధాన లక్ష్యమని దుయ్యబట్టారు. ప్రజా తీర్పును గౌరవించలేని వారు ఇక కార్యకర్తలను ఏం గౌరవిస్తాడని నిలదీశారు. జగన్ మళ్లీ అధికారంలోకి రావడం పగటి కలే అని ఎద్దేవా చేశారు. విశ్వసనీయత, నీతి, నిజాయితీల గురించి జగన్ మాట్లాడుతుంటే దయ్యాలు, వేదాలు వల్లించినట్లు ఉందని విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏనాడు పరిపాలన చేయని జగన్ అధికారం కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రజా తీర్పును గౌరవించడం రాదు కాబట్టే అసెంబ్లీకి రాను అంటున్నాడని ధ్వజమెత్తారు. నాసిరకం మద్యంతో ఎంతో మంది ప్రజల ప్రాణాలు హరించేలా సొంత డిస్టిలరీలు జగన్ నడిపారని ఆరోపించారు. బీసీలను జగన్ నట్టేట ముంచి రిజర్వేషన్లో కోత పెడితే చంద్రబాబు 7 నెలల్లో పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నారని ఆయన వెల్లడించారు. అంటే ఈ గత 6 నెలలుగా ఒక విశ్వాసం లేనటువంటి గవర్నమెంట్ వచ్చింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజంగా విశ్వసనీయత, నీతి, నిజాయితీ ఈ మాటలు జగన్మోహన్ రెడ్డి గారి నోట వస్తున్నాయంటే నిజంగా దెయ్యాలు, వేదాలు వల్లేటట్టుగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయన
అధికారాన్ని ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఏ రోజు కూడా ఆయన నడిపించలే. ఈరోజు అధికారం కోల్పోయేసరికి ఆయన విశ్వసనీయత, నీతి, నిజాయితీ అని చెప్పేసి కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నారు. ఈ మాటలు నిజంగా దెయ్యాలు వేదాలు వల్లేటట్టుగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో కొన్ని అంశాలు కానీ తీసుకుంటే ఆయన మాట్లాడుతూ ప్రజల యొక్క తీర్పుని, ప్రజా తీర్పుని అపహాసం చేసేటట్టుగా అసెంబ్లీకి రాను, ప్రెస్ వేదిక ప్రజల యొక్క బాణిని వినిపిస్తానని చెప్పేసి వారు అంటున్నారు. నిజంగా ఒక ప్రజానాయకుడికి, నిజమైన ప్రజానాయకుడికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఆయనకి గౌరవించడం రాదు. 2019లో తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు వచ్చినాయి. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రజా తీర్పుని గౌరవించి ఆయన అసెంబ్లీలో ఉన్నటువంటి తీరుని మీరు గమనించాలి. అందుకే నిజమైన ప్రజానాయకుడు అంటే ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా సరే ఆ తీర్పుని గౌరవం ఇవ్వాలి, అసెంబ్లీకి వెళ్ళాలి, ప్రజల యొక్క బాణీలు తెలియజేయాలి. అంతేగాని నాకు తక్కువ సీట్లు వచ్చాయి కనుక నేను అసెంబ్లీకి వెళ్ళను, నేను కేవలం బయటే కూర్చొని ప్రెస్ మీట్లు కండక్ట్ చేస్తానడం ఇది ప్రజా తీర్పుని అగౌరవపరచడం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి అందుకే విశ్వసనీయత, నీతి, నిజాయితీ, నిబద్ధత ఈ మాటలు మీకు సరిపోవు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా అసలు జగన్మోహన్ రెడ్డి గారు కేర్ ఆఫ్ అడ్రస్ దేనికంటే అది దారుణాలకి, అలాగే దాడులకు, దోపిడీలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈయన లిక్కర్ కోసం మాట్లాడుతున్నారు. అసలు 2019 నుంచి 2024 వరకు వీళ్ళు నాసి రకమైనటువంటి మందమ్మి ప్రజలు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయే విధంగా ఆయన సొంత డిస్టిలరీస్ పెట్టుకొని దారుణంగా వ్యవహరించినటువంటి తీరు. ఈరోజు ఈయన లిక్కర్ కోసం మాట్లాడుతున్నారు. అంటే ఒక నాణ్యత లేనటువంటి మందుని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి తద్వారా డబ్బులు కూడబెట్టుకొని ఎంతోమంది సుమారు 3 లక్షల మందికి ఆయన లివర్ సమస్యలతో ఈ రోజుకి కూడా బాధపడుతున్నారు. 35,000 మంది ఆ లివర్ సమస్యలతో చనిపోయినటువంటి తీరు గత 5 సంవత్సరాలుగా. ఈయన విశ్వసనీయత కోసం మాట్లాడడం చాలా దారుణం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఇది గమనిస్తున్నారు కనుకనే ఆయనకి ఇంటికి పంపించడం కూడా జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 201, 202 అనుకుని వస్తున్నారు. 10 అంటేనే ఆ నాన్న అధికారాన్ని అడ్డు పెట్టుకొని డబ్బులు దోసుకోవడం. 20 అనేసరికి అధికారంకి వచ్చిన తర్వాత 2 లక్షల రూపాయలు దోసుకోవడం. కనుక వీళ్ళకి 101 అన్నా 201 అన్నా సరే దోపిడీయే ఈ లక్ష్యం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే మీ తీరు బాని మార్చుకోండి, ప్రజా తీర్పును గౌరవించి సభకు రండి, అప్పుడు మాట్లాడండి, మిమ్మల్ని విశ్వసిస్తారని చెప్పేసి ప్రజలు నమ్ముతారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వం అటాచ్ చేసిన అగ్రిగోల్డ్ భూముల్లో ఉన్న కలపను రాజకీయ నాయకుల అండదండలతో దోచుకుంటున్నారని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆరోపించారు. అగ్రిగోల్డ్ ఆస్తుల పరిరక్షణకు, బాధితులకు న్యాయం కోసం ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దాసరి భవన్లో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముప్పాళ్ల నాగేశ్వరరావు కమిటీ ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా వైకుంఠపాడులో అగ్రిగోల్డ్కు సంబంధించిన భూముల్లో జామాయిల్ చెట్లు ఉన్నాయని, ఆ చెట్లను నరికి కొంతమంది రాజకీయ నాయకుల అండతో కలపని దొంగలిస్తున్నారని ఆరోపించారు. దోపిడీ జరుగుతుందని రెవెన్యూ అధికారులకు ఆధారాలతో సహా చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి అగ్రిగోల్డ్ ఆస్తులను పరిరక్షించాలని
లేని పక్షంలో బాధితులతో కలిసి ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. సోమవారం నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేయనున్నట్లు తెలియజేశారు. ఈ నెల 12, 13 తేదీల్లో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు వీటిని సొమ్ము చేసుకుంటున్నారు. గ్రావెల్ దొంగలు, కలప దొంగలు, స్వాపుల దొంగలు ఉంటే ఇంత పెద్ద పోలీసు వ్యవస్థ, కొత్తగా డీజీపీ గారు హరీష్ గుప్తా గారు వచ్చారు, హోంమంత్రి పవర్ఫుల్గా ఉన్నటువంటి అనిత గారు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, కానీ దొంగతనం జరుగుతుంది. ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళ కళ్ళ కట్టినట్టు ఫోటోలు తీసుకెళ్ళి చూపించిన 10 లారీల కలప అక్కడ స్టాక్ ఉందని చెప్పిన తహసీల్దార్ ఈ క్షణానికి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా. ఇదేమి చోద్యమో, మేమిస్తే తీసుకోరట, అక్కడ స్థానికులు ఇస్తే తీసుకోరట, సిఐడి వారే ఇవ్వాలట. అంటే మనిషిని చంపుతుంటే ఆ చచ్చిపోయేవాడిని రక్షించాలంటే ఫలానా వాడు కంప్లైంట్ ఇస్తేనే మేము రక్షిస్తామని రెవెన్యూ పోలీస్ శాఖ ఇలా చేతులుడికి కూర్చుంటే దీన్ని వెంటనే యుద్ధ ప్రాతిపదికన సరిచేయాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకుంటారని, ఉప ముఖ్యమంత్రి గారు తీసుకుంటారని మేము నమ్ముతున్నాం. ఈ రోజుకి మొన్న 4 రోజుల నాడు జరిగిన టీడీపీ పోలిట్ బ్యూరోలో ఈ అగ్రిగోల్డ్ సమస్యని సత్వరం పరిశీలించాలని చెప్పి చర్చించిన విషయాన్ని అచ్చెన్నాయుడు గారు అగ్రిగోల్డ్ బాధితులకి శుభవార్త పేరుతో వారు ప్రెస్ మీట్లో చెప్పారు. వీటన్నిటికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ ప్రభుత్వము చట్టబద్ధంగా ఈ క్షణానికి కార్యాచరణకి పూనుకోలేదు. ఒక స్పెషల్ పర్పస్ వెహికల్, ఓ ప్రత్యేక కమిటీని సమర్థవంతమైన అధికారులతో వేయమని అడిగాం. ఒక 3 5 కమిటీ వేసి ఈ మొత్తం బాధ్యత వారికి అప్పచెప్పి ఆస్తులు రక్షించడం, ఆస్తుల వాస్తవ విలువని లెక్కించడం, వాటి ఆక్షన్కి కావాల్సిన ప్రిపరేషన్ చూస్తాం. ఏలూరు కోర్టులో అడ్వకేట్ జనరల్ గారిని జోక్యం పెట్టుకొని అక్కడ కొల్యూడ్ అవుతున్నటువంటి యాజమాన్యము, అక్కడ ఉన్నటువంటి న్యాయ విభాగము గందరగోళం కాకుండా వేగవంతం చేయటము, దీనికి ఒక అఫీషియల్ సిస్టాన్ని ఏర్పాటు చేసే 15 రోజులకు నెలకు దీని యాక్షన్ తీసుకురావడానికి అవకాశం ఉంటుందని చెప్పి మేము 3 మాసాల క్రితం ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం. ఆ రోజు స్టార్టింగ్లో అగ్రిగోల్డ్ కంపెనీ యొక్క ఆస్తులు 16,000 ఎకరాలని సిఐడి వాళ్ళు అటాచ్ చేస్తున్నారు. దాంట్లో దరిదాపుగా నెల్లూరు జిల్లాలో ఒక 3,300 ఎకరాల పైచిలుకు, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఒక 6,200 ఎకరాల పైచిలుకు అటాచ్మెంట్లో ఉన్నాయి. అవన్నీ కూడా మెట్ట భూములు. ఈ మధ్య 2-3 రోజుల క్రితం మా దృష్టికి నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలోని ఒక 250 ఎకరాల భూమిలో 15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి జామాయిలు చెట్లు ఏదైతే ఉన్నాయో వాటిని అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అండతో కొట్టేసుకుంటున్నారు అని మాకు తెలిసి మేము నిన్న ఆ సైట్కి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ మధ్యకాలంలో మనం అందరం చూసాం పుష్ప 3 అనేటువంటి ఒక సినిమా, పుష్ప 2 అనేటువంటి ఒక సినిమా. ఆ సినిమా నేను కూడా చూశానండి. నేను చూసిన తర్వాత మరీ ఇంత ఓవర్గా ఉండిద్దా, ఒక కలప దొంగ ఇంత స్థాయిలో ఉంటాడు అనుకున్నా. కానీ నిన్న నేను ఆడికి వెళ్ళిన తర్వాత, నేను ఆ సన్నివేశాన్ని చూసిన తర్వాత నిజమే కావాలా,
ఇలాంటి పరిస్థితులే ఉంటాయి కావాలని నాకు ఖచ్చితంగా అనిపించింది. ఎందుకంటే అక్కడ దరిదాపుగా ఒక వారం రోజుల నుంచి విపరీతంగా దరిదాపుగా మా లెక్కలో ఆ ఉన్న 250 ఎకరాల భూమిలో కలప ఈ రోజున 10 కోట్ల పైన ఉన్నటువంటి విలువ కలటువంటి కలప. అక్కడ ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ గారికి 10 సార్లు ఫోన్ చేసినా స్పందించినటువంటి పరిస్థితి. దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ గారు నాకు సోమవారం కంప్లైంట్ వచ్చింది అన్నడే మేనేజ్మెంట్ కంప్లైంట్ ఇచ్చింది నాకు అని అన్నారు. హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ తమకు సంబంధించిన స్థలంలో అంబాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ గండికోట స్థలంలో అక్రమంగా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారని కమర్షియల్ ట్యాక్స్ మాజీ జాయింట్ కమిషనర్ పుల్లా జక్రయ్య ఆరోపించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ఆర్ఎస్ నెంబర్ 96/2లో ఉన్న స్థలాన్ని 2024లో కొనుగోలు చేశామని తెలియజేశారు. తమ స్థలం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో తమ స్థలాన్ని కలుపుకొని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని వాపోయారు. హైకోర్టు ఆర్డర్స్ ను ధిక్కరించి సర్పంచ్ సీతయ్య ప్రోద్బలంతో అతని అనుచరులు తమపై దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యొక్క ప్రాపర్టీస్ విషయం ఏదైతే ఉందో ఇది వారసత్వంగా 1966 అక్టోబర్లో ముగ్గురు అన్నదమ్ముల మధ్యలో పంచుకున్నటువంటి ల్యాండ్. ఒకటి 2.61 61 సెంట్స్, ఇంకొకటి 1.42 సెంట్స్. అది మొదటిదేమో 96/2A, రెండోదేమో 96/2B. అయితే మేము తీసుకున్న ప్రాపర్టీ ఏదైతే ఉందో ఇది 96/2Bలో ఉంది. అయితే 66 తర్వాత ఏమైందంటే అతను ఎవరైతే ఉన్నారో వాళ్ళ వారసత్వంగా వచ్చిన అతను చనిపోయాడు. అతను చనిపోయిన తర్వాత ఆయన భార్యకు వచ్చింది. ఆయన భార్య కూడా చనిపోతే ఆయన కూతురుకు వచ్చింది. కూతురు నుండి వాళ్ళ అమ్మాయికి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఒక 1940 నుంచో 50 నుంచో ఉండొస్తుంది వారసత్వంగా వచ్చిన ల్యాండ్ అనమాట. సో దానిలో నుంచి 2022లో వాళ్ళ అమ్మాయికి గిఫ్ట్ డీడ్ చేసింది. ఆ గిఫ్ట్ డీడ్ నుంచి 2024లో నేను కొనుక్కోవడం జరిగింది. నేను మా మిత్రుడు ఇంకొకరు విశాఖపట్నంలో ఉంటారు, వాళ్ళు కొనుక్కోవడం జరిగింది అనమాట. జరిగిన తర్వాత ఏమైంది, దీనికి ప్రతిసారి మరి గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారు హడావుడి చేస్తూ రోజంతా ఇది మాది మాది అంటుంటే అరే మీది అయితే పర్వాలేదు అని చెప్పి నేను ఒక ఆర్టీఐలో ఇన్ఫర్మేషన్ అడిగాను. సో ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇవాళ పోనీ మేము సైట్లో ఉండి వర్క్ చేస్తున్నప్పుడైనా ఈ పేపర్ మా దగ్గర ఉంది, ఈ పేపర్ మాది, ఈ ప్రాపర్టీ మాది అని చెప్పడానికి ఏదైనా సలహాలు తీసుకొచ్చారని అయితే రెవెన్యూ అధికారులను పంపించారు, పంచాయతీరాజ్ వాళ్ళు సెక్రటరీ గారు వచ్చారు, విఆర్ఓ గారు వచ్చారు. అందరికీ చూసిన వాళ్ళందరికీ మేము హైకోర్టు ఆర్డర్ చూసాం. మీ దగ్గర ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వండి, మరి నాకు నేను దానికి సమాధానం ఏదైనా ఉంటే చెప్తా అంటే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు అని చెప్పారు. సో వాళ్ళ దగ్గర ఏది ఇన్ఫర్మేషన్ లేదు అంటే అర్థం ఏమున్నది, హైకోర్టు ఆనర్ని ప్రతి ఒక్కరు ఆనర్ చేయాల్సిన అవసరం ఉంటుంది కనుక అదే విషయాన్ని నేను వాళ్ళని అడిగినప్పుడు మా దగ్గర ఏం లేదు అన్నట్టే సమాధానం వచ్చింది. కానీ ఎవరు కూడా మా దగ్గరికి పేపర్ తీసుకొచ్చి మాకు చూపించలేదు. విజయవాడ రైల్వే లోకో షెడ్ లో ఏసీ బోగికి గంజాయి బ్యాచ్ నిప్పు పెట్టింది. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది. గంజాయి మత్తులో నిప్పు పెట్టి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. రోజు లోకో షెడ్ లో గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఈ లోకో షెడ్ కు ఉంటూ మద్యం తాగుతూ ఘర్షణ పడుతున్నారని స్థానికులు తెలుపుతున్నారు. అధికారులే గంజాయి బ్యాచ్ వాళ్ళకి కొమ్ము కాస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. రాష్ట్రంలోని అతిపెద్ద క్రిటికల్ కేర్ హాస్పిటల్ గా పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ ను అభివృద్ధి చేసినట్లు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పల్లెం పెద్దేశ్వరరావు, సీఈఓ డాక్టర్ పల్లెం ఆకాష్ తెలియజేశారు. అత్యాధునికంగా తీర్చిదిద్దిన ఆసుపత్రిని ఈ నెల 9వ తేదీన ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. మొత్తం 150 బెడ్లు, 8 ఐసీయూలు, 100 క్రిటికల్ కేర్ బెడ్లు ఆసుపత్రిలో ఉన్నాయన్నారు. కార్డియాలజీ, కార్డియో థొరాసిక్ సర్జరీ, పల్మనాలజీ, క్రిటికల్ కేర్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ట్రామా వైద్య సేవలన్నీ ఒకే చోట లభిస్తాయన్నారు. ప్రపంచ స్థాయి చికిత్సలను అతి తక్కువ ఖర్చుతో ప్రజలకు అందించడమే లక్ష్యమన్నారు. గడిచిన 2.5 దశాబ్దాలుగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ ను స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ క్రిటికల్ కేర్ సెంటర్ గా ఆధునీకరించామని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పల్లెం పెద్దేశ్వరరావు తెలియజేశారు. రాష్ట్రంలోని అతిపెద్ద క్రిటికల్ కేర్ సెంటర్ గా ఆధునీకరించబడిన నూతన హాస్పిటల్ ను ఈ నెల 9వ తేదీన లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సూర్యారావుపేటలోని పెద్దేశ్వర్ హెల్త్ సెంటర్ నందు శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ పల్లెం పెద్దేశ్వరరావు మాట్లాడుతూ 25 ఏళ్ల క్రితం 1999లో 20 పడకల ఆసుపత్రిగా తమ ప్రస్థానం ప్రారంభమైందని తెలియజేశారు. అక్కడ నుంచి 2 ఏళ్లలో 50 పడకల హాస్పిటల్గా అభివృద్ధి చేశామని, 2007లో క్యాత్ ల్యాబ్,
ఏర్పాటు చేశామని 2011లో బైపాస్ సర్జరీలను ప్రారంభించామని తెలియజేశారు. ఈ 2.5 దశాబ్దాల ప్రయాణంలో 100% సక్సెస్ రేట్తో 7,000కు పైగా బెలూన్ యాంజియోప్లాస్టీలు నిర్వహించామని, 31,000కు పైగా యాంజియోగ్రామ్లు, 99.97% సక్సెస్ రేట్తో 5,747 సిటీ సర్జరీలు, 100% సక్సెస్ రేట్తో 1,366 ప్రైమరీ PTCAS చికిత్సలు చేస్తామని వెల్లడించారు. కార్పొరేట్ క్వాలిటీ, అఫోర్డబుల్ రియాలిటీ నినాదంతో ఈ ప్రాంత ప్రజలకు తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. గతేడాది హాస్పిటల్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తన కుమారుడు డాక్టర్ పల్లెం ఆకాష్ నేతృత్వంలో ప్రజలకు మరింత విస్తృతంగా సేవలందించాలనే సంకల్పంతో ప్రపంచ స్థాయి సదుపాయాలతో మల్టీ స్పెషాలిటీ క్రిటికల్ కేర్ సెంటర్గా పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ను అభివృద్ధి చేశామని డాక్టర్ పెద్దేశ్వరరావు వివరించారు. అనంతరం డాక్టర్ పల్లెం ఆకాష్ మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన జరిగే ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, స్టార్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ మన్నం గోపిచంద్, పలువురు ఎమ్మెల్యేలు, ప్రముఖులు పాల్గొంటారని తెలియజేశారు. సో మనం హార్ట్ కేర్ సెంటర్గా స్టార్ట్ అయిన 25 ఇయర్స్ బ్యాక్ మన హాస్పిటల్, ఇప్పుడు ప్రజెంట్లీ పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ 25 ఇయర్స్ బ్యాక్ స్మాల్ 20 బెడెడ్ హాస్పిటల్గా అరౌండ్ 99 జూన్ 23న స్టార్ట్ చేసాము. సోమరాజు గారి చేతుల మీదుగా ఇనాగరేట్ చేసాము. ఆ 20 బెడెడ్ నెక్స్ట్ 2 ఇయర్స్ 3 ఇయర్స్లో 2001లో ఆల్మోస్ట్ 50 బెడెడ్గా మార్చి దాన్ని అన్ని ఫెసిలిటీస్తో మళ్ళీ రీఇనాగరేట్ చేసాము. సో 20 బెడెడ్ 50 బెడెడ్ మళ్ళీ 2007లో మేము క్యాత్ ల్యాబ్ స్టార్ట్ చేసాం. అల్ట్రా మోడర్న్ క్యాత్ ల్యాబ్ స్టార్ట్ చేసి క్యాత్ ల్యాబ్ యాక్టివిటీస్ అన్నీ అప్ టు 2011 వరకు చేసాము. 2011లో మళ్ళీ ఇంకొక మైల్ స్టోన్ అచీవ్ చేసాము. గ్రాండ్గా హార్ట్ సర్జరీస్ ఇంట్రడ్యూస్ చేసాం 2011లో. సో దాన్ని గోపిచంద్ గారు ప్రముఖ స్టార్ హాస్పిటల్ ఓనర్ గారు ప్లస్ మెయిన్ సర్జన్ సిటీ సర్జన్తో ఓపెన్ చేయించి రన్ చేసాము. 2022లో దీన్ని ఈ మన సింగిల్ స్పెషాలిటీగా ఉన్న హార్ట్ అండ్ హార్ట్ సర్జరీని మనం మల్టీ స్పెషాలిటీగా మార్చామన్నమాట. సో ఈ మల్టీ స్పెషాలిటీ 2020 నుంచి మార్చాము. దాంట్లో అన్ని స్పెషాలిటీస్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఫుల్ టైము ప్రసాద్ బాబు గారు చెస్ట్ ఫిజిషియన్, పల్మనాలజీ ఉంది, నెఫ్రాలజీ ఉంది, నెక్స్ట్ న్యూరాలజీ ఉంది. ఆర్తో కూడా మేము ఫుల్ టైం తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. ఆర్తో కూడా ప్రజెంట్ రన్ అవుతుంది. సో ఇప్పుడు 2024లో నెక్స్ట్ ఎడిషన్ ఏంటంటే మా సన్ డాక్టర్ ఆకాష్ ఎంటర్ అయ్యారు, కంప్లీట్ చేశారు. ఆయన మెడ్రాస్ మెడికల్ కాలేజీలో డిఎం కార్డియాలజీ కంప్లీట్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ కార్డియాలజిస్ట్గా జాయిన్ అయ్యారు. సో నెక్స్ట్ సండే మనం ఫుల్గా దీన్ని ఇనాగ్రేట్ చేయడానికి ఈ మీటింగ్ పెట్టామన్నమాట. సో సండే నాడు హెల్త్ మినిస్టర్ గారు దీన్ని ఇనాగ్రేట్ చేస్తున్నారు. Up to 2000, I've been associated with a consultant pulmonologist and critical care specialist in Nagarjuna Hospital. Later from 2020 to 2024, I've been associated with Health Hospital, critical care and pulmonologist and consultant pulmonologist there. From 2024 June, I have been I have been associated with Peddesrao Healthcare Center as a director of the critical care unit. So at present I am here. I have been totally dissociated from Health Hospital. I am full-time working as an intensivist in Peddesrao Healthcare Center. So here is, so most important thing is, in a patient in an emergency, any patient, whether cardiac, trauma, neurology, pulmonology, any patient with emergency life-saving care, I have been vastly experienced for the past 32 years in critical care. So biggest, I have been associated with critical care unit with exclusively 12-bed respiratory intensive care unit and 10 ventilators associated. I have been dealt with so many years with all specialties, multi-specialties, all critical care cases I have been experienced. I have been well versed in it. So right now I am in charge of critical care unit in Peddesrao Healthcare Center. I hope that in the entire coastal district people will get utilized to this critical care unit, and I am assuring you that not only me is a critical care work is a teamwork.
So it has to be support of everybody, every specialty support is needed, especially cardiology, anesthesiology, neurology, orthopedics, trauma, neurosurgery, any patient for that matter, any patient with critically life-saving procedure has to be done. It can be done here. విజయవాడకు చెందిన గుణాల కార్తిక బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతుంది. చికిత్స కోసం రోజు ఫిజియోథెరపీ చేయించడం కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. సమస్యను మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పట్టణ 19వ వార్డు అధ్యక్షుడు కాసిమాల దినేష్ చక్రవర్తి దృష్టికి రాగా మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు తాడేపల్లి పట్టణ అధ్యక్షులు అంబటి తిరుపతిరావు గారి ఆధ్వర్యంలో దాతల సహాయంతో అపాప ఆరోగ్య ఆర్థిక అవసరాల నిమిత్తం తాత్కాలిక సహాయంగా 12,000 రూపాయల నగదును 50 కేజీల బియ్యాన్ని ఆ కుటుంబానికి అందించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లి పట్టణ అధ్యక్షులు అంబటి తిరుపతిరావు, మంగళగిరి నియోజకవర్గ నాయకులు జొన్న రాజేష్ మాట్లాడుతూ పాప సమస్యను చిల్లపల్లి శ్రీనివాసరావు ద్వారా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మా పాప నాకు 2 ఆడపిల్లలండి. నా పెద్ద పాప కార్తిక పేరు. బ్రెయిన్ క్యాన్సర్తో 2 ఏళ్ళ నుంచి చాలా ఇబ్బంది పడుతుందండి. పాపకి హైదరాబాద్ బసవతారకం హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగింది. 4 స్టేజ్లో ఉన్న పాపకి 9 సర్జరీలు చేశారు. 30 కీమోలు, 30 రేడియేషన్లు పెట్టారు. పాపకి అన్ని విధాలుగా అన్నీ చేశాక పాప ఆపరేషన్ అయిన కాంచి బెడ్ మీదే ఉంటుందండి. పాప నడవాలంటే రోజు ఫిజియోథెరపీ చేయించాలి. తనకి ట్రీట్మెంట్ ప్రకారంగా అయినా ఫిజియోథెరపీ ఆహారం అనేది చాలా కావాల్సిందే తనకు అంటున్నారు. కానీ మా ఆర్థిక బాధలతో మేము పెట్టాల్సినంత కూడా చూసుకుని పెట్టాం. కానీ అందరూ ఆర్థిక సహాయం కూడా చేశారు. ఇంకా పాపకి ఇంకా ఫిజియోథెరపీకి చాలా ఇబ్బంది పడుతున్నామండి. దయచేసి ఎవరన్నా పాపకి ఏ విధంగా సహాయం చేయగలరని కోరుకుంటున్నాను. నాకు 2 ఆడపిల్లలు, చిన్న పాపకి పెద్ద పాపకేనండి బ్రెయిన్ క్యాన్సర్. మీరు ఏదైనా సహాయం చేస్తే నా బిడ్డ లేచి నడుస్తుంది, చదువుకుంటుంది. కుటుంబాన్ని మా దినేష్ 19వ వార్డు తాడేపల్లి 19వ వార్డు అధ్యక్షుడిగా ఉన్న దినేష్ అనే కుర్రాడు వాళ్ళ సమస్యని మా వద్దకు తీసుకురావటం జరిగింది. మా ప్రశాంతి గారికి 2 ఆడపిల్లలు, వాళ్ళల్లో పెద్ద అమ్మాయి. ఈ అమ్మాయికి బ్రెయిన్ క్యాన్సరు రావటం వలన పాపం వాళ్ళు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతూ బసవతారకం హాస్పిటల్లో కూడా చూపించి చాలా డబ్బులు ఖర్చు అయ్యి వాళ్ళు అనేక ఆర్థిక ఇబ్బందులతో ఈ సమస్య మా దగ్గరికి తీసుకురావటం జరిగింది. మేము మా చిల్లపల్లి శ్రీనివాస్ గారు ఆ ఆధ్వర్యంలో ఆ పాపకి ఏదో ఒక విధంగా ఆ వైద్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ సహాయం చేయటానికి మేము నిశ్చయించుకున్నాము. అదేవిధంగా ఏంటంటే మా రాజేష్ గారు, దినేష్, నాని, ఇట్లాగే వెంకటేష్, మేము మా పార్టీ తరపు నుంచి మేము కొంత ఆర్థిక సహాయం చేస్తూ అదేవిధంగా వైద్యానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయించడానికి మేము ప్రభుత్వంతో కూడా మాట్లాడి మా శ్రీనివాస్ గారితో మాట్లాడి ఆ పాపకి వైద్యపరంగా ఏమేమి కావాలో అవన్నీ ఏర్పాటు చేయించగలుగుతామని తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరితో సీఎం చంద్రబాబు భేటీ. వికసిత్ ఏపీ స్వర్ణాంధ్ర 2047 కు సహకరించాలని వినతి. ఈ నెల 24వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించే యోచనలో ప్రభుత్వం. వైసీపీ అధినేత జగన్పై షర్మిల సంచలన వ్యాఖ్యలు. మేనకోడలు, మేనల్లుడు ఆస్తులు కాజేయాలని కుట్ర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.